ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము పద్మరాగశిలాదర్శ పరిభావిక పూలభూ. పద్మరాగ అంటే కమలవర్ణపు రత్నము, మాణిక్యము. శిలాదర్శ అంటే మెరుగైన రత్న అద్దము. పరిభావి అంటే మించిపోయే, అధిగమించే. కపోల అంటే చెక్కిళ్ళు. భూ అంటే కలిగిన ఆమె. మెరుగైన మాణిక్య అద్దముల కాంతి కూడా మించిపోయే దివ్య కాంతితో ప్రకాశించే చెక్కిళ్ళు కలిగిన అమ్మవారికి, లలితాదేవికి నా నమస్కారము అని అర్థం. ఈ నామం సూచించేది అంతరంగ పవిత్రత, దివ్యకాంతి, ప్రేమ మరియు కరుణ, ఆత్మ సౌందర్యం. మనసు శుద్ధి చెందినప్పుడు అది దేవి కాంతిని ప్రతిబింబిస్తుంది. కానీ అమ్మవారి దివ్య చైతన్యము అన్ని ప్రతిబింబాల కన్నా ఉన్నతమైనది. ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ లలితాదేవిని మృదువైన ఎర్రటి బంగారు కాంతిలో ధ్యానించండి. ఆమె చెక్కిళ్ళు మాణిక్యాల వలె ప్రకాశిస్తూ ప్రేమ, ఆనందము, కరుణను ప్రసరిస్తున్నట్లు భావించండి. ఆ దివ్యకాంతి మీ హృదయంలోకి ప్రవేశించి దుఃఖాన్ని తొలగిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, అంతరంగ శాంతిని నింపుతున్నట్లు అనుభవించండి. ఇప్పుడు నెమ్మదిగా పద్మరాగశిలాదర్శ పరిభావిక పూలభూ, పద్మరాగశిలాదర్శ పరిభావిక పూలభూ, పద్మరాగశిలాదర్శ పరిభావిక పూలభూ అని నెమ్మదిగా జపం చేస్తూ నా హృదయం దివ్య సౌందర్యాన్ని ప్రతిబింబించే పవిత్ర అద్దముగా మారాలని కోరుకుంటూ, వేడుకుంటూ, కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.